హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు 100 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓపెనింగ్ అయితే మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. మనమైతే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం, తర్వాత అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ఏ పక్క బ్రేక్ అయితే ఆ సైడ్ అయితే మార్కెట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. ఈ రోజు రేంజ్ లో అయితే 41,700, 41,600, 41,500 రేంజ్ లో అయితే ప్లాన్ చేస్తున్నా. చార్ట్ అయితే అన్నా మీకు బాగుంటుంది. ఓవరాల్ గా ఇక్కడైతే చూడొచ్చు, మార్కెట్ అయితే మల్టిపుల్ టైమ్స్ 41,600 అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. తర్వాత 41,700, 800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా ఆ లెవెల్స్ అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు, 15 నిమిషాల్లో అయితే ఎక్కడ బ్రేక్ చేయట్లేదు, డౌన్ సైడ్ బ్రేక్ చేయట్లేదు, అప్ సైడ్ బ్రేక్ చేయట్లేదు. ఓవరాల్ గా మార్కెట్ అయితే వాలటాలిటీ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే 9:30 అయితే అయింది కాబట్టి 9:35. ఇప్పుడైతే మనం 41,600, 41,500, 41,700 అయితే వేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడైతే స్ట్రాటజీ బిల్డర్ అయితే క్లిక్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ కొట్టా, ఆప్షన్స్ కొట్టాలి, డేట్ వచ్చేసి 16th పెట్టాలి. ఇక్కడ సెల్లింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 41,700. ప్రీమియమ్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంత ఎక్కువ అయితే కాస్ట్ లేవు. 41,600, 41,500, 41,500. ఇక్కడైతే చూడవచ్చు, ఆల్మోస్ట్ 50% అయితే వచ్చింది. కరెక్ట్ తీసుకున్నాము. గోవా స్ట్రాటజీ సేల్ రేట్ సేవ్ అయిందా? ఓకే. ఇక్కడైతే ఎంట్రీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు, ఆల్మోస్ట్ అయితే 41,700, 41,600, 41,500 అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు ఈ రేంజ్ లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉందని మనం రేంజ్ ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఒక 500 పాయింట్స్ లో మార్కెట్ వాలటాలిటీ ఉంది, మనకి ఏం కాదు. ఈరోజు స్టాప్ లాస్ అయితే 15,000 అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చార్ట్ అయితే చూద్దాం. ఇక్కడైతే చూడవచ్చు, మార్కెట్ అయితే కొద్దిగా వాలటాలిటీ అయితే ఎక్కువగా ఉంది. 5 minutes లో చూడవచ్చు, మార్కెట్ అయితే దబ్బడి చేస్తుంది. చూద్దాం, మార్కెట్ బిహేవియర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఏ సైడ్ బ్రేక్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్, లేదంటే మార్కెట్ రేంజ్ బాండ్ ఉంటుంది అని చాలా ఇంపార్టెంట్. నిన్నైతే మార్కెట్ అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. దాపు నిన్న ఒక 12,000 రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. దాపు 9:30 నుంచి దాపు 2:50 PM వరకు, ఆల్మోస్ట్ అయితే 3 o'clock లోపు మంచి 1:1 రిస్క్ రివార్డ్ అయితే ఉంది. ఇప్పుడైతే లైవ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 100 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. 250కి అయితే ఎగ్జిట్ అయితే ఉంటుంది. స్టాప్ లాస్ అయితే 10,000 నుంచి 15,000 మధ్యలో అయితే ఉంటుంది. చూద్దాం మార్కెట్ ఈ రోజు రేంజ్ 1 లో ఉంటుందా లేదని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తన చేస్తాం. జై హింద్, జై భారత్.